నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెక్యులరిజాన్ని గౌరవించే ప్రభుత్వం మాది. దైవజనులకు గౌరవతి విడుదల. భూమన కరుణాకర్ రెడ్డిపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్. వడపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్ మాధవ్. వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే అది మీ భ్రమే. భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నేతలపై మండిపడ్డారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని, దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ గౌరవిస్తూ నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టిన కూటమి ప్రభుత్వం విజయమని తెలిపారు. ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 3 గోశాలలు ఉన్నాయని, ఒకటి తిరుమలలోను, రెండోది పలమనేరులోను, మూడవది తమ్మయ్యపాలెంలోనూ ఉన్నాయని, 1956లో టీటీడీ గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి నెలకు 12 గోవులు ఈ 3 గోశాలలో చనిపోతున్నాయని, నెలకు 15 గోవులు గోశాలలో పుట్టడం, దానం ఇవ్వడం ద్వారా వచ్చినవని, ఇదే జరుగుతుందని ఆయన తెలియజేశారు. వచ్చే బోర్డు మీటింగ్ అసత్య ఆరోపణలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నమో వెంకటేశాయ. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులందరికీ కూడా నెలకే 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అది నిర్ణయం తీసుకున్నటువంటి 3 నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా 35,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ. ప్రజాస్వామ్యంలో ఒకటి ఏమీ చేసేది లేదు. అంటే నిన్నటి దాకా నీ భ్రమ ఉండొచ్చు, నీకు భయం ఉండొచ్చు, నిన్నటి దాకా నీ వ్యవహార శైలి, నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు. అంతెందుకు నీ మీద వచ్చినటువంటి ఇదే గోశాల మీద వచ్చినటువంటి ఆరోపణని పరిశీలించడానికి విజిలెన్స్ నే బయటికి పంపనటువంటి, లోపలికి పంపనటువంటి పరిస్థితి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు భయపడ్డావు ఆ రోజు? ఈరోజు మేము స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా, పోనీ వేళ వెళ్తావా? ఎస్కాప్ చెప్తాం. 56లో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను ప్రారంభించినప్పుడు ఈ 3 శాలల్ని విభజించి 3 రకాలుగా పెట్టినటువంటి పరిస్థితి. ఇందులో తిరుపతి పాడి ఆవుల్ని, సూర్య ఆవుల్ని, అంటే రేపో ఎల్లుండో నెలల్లోనూ ఈనేటటువంటి ఆవుల్ని అక్కడ ఏ కార్యక్రమానికి కావాల్సి వచ్చిన ఎడ్లు కానీ, ఏనుగులు కానీ, గుర్రాలు కానీ ఇవన్నిటినీ కూడా దేవుడి పూజకు ఉపయోగించుకోవడం కోసం వీటన్నిటినీ కూడా తిరుమలలో పెట్టి
అదే రకంగా ఒట్టిపోయినటువంటి వాటిని ఎదకొచ్చేట యావరేజ్ నెలకి 12 పశువులు చనిపోయేటటువంటి పరిస్థితి ఈ 3 గోశాలలో కూడా. ఎందుకంటే లైవ్ స్టాక్ అది, పిల్ల పుడుతుంది, అక్కడ వెంటనే అనారోగ్యం వల్ల అక్కడే చనిపోవచ్చు. అది మనం గ్రామాల్లో మన ఇళ్ళ దగ్గర చూసుకోవచ్చు లేదా, ఏంటది దానికి ఏదో తేడా వస్తే చనిపోతుంది. అలాగే ముసలిది అవుతుంది, చనిపోద్ది, జబ్బు చేస్తుంది, సీజనల్ జబ్బులు వస్తాయి. వాటికి గాళ్ళు అంటారు, నోటు గాళ్ళు అంటారు, కాళ్ళకు గాళ్ళు అంటారు. అసలు ఇవన్నీ కరుణాకర్ రెడ్డికి తెలుసా? ఇవన్నీ కూడా ఈ రకంగా చూసుకుంటే 12 చనిపోతున్నాయి. పుట్టిని ఎవరైనా దానం ఇచ్చిని ఇవన్నీ చూసుకుంటే నెలకు 15 పెరుగుతున్నాయి. నీ దగ్గర నుంచి నా దాకా జరిగేది అదే. యావరేజ్ చూసుకుంటే ఒకరోజు ఎక్కువ అవ్వచ్చు, ఒకరోజు తక్కువ అవ్వచ్చు. నువ్వు 2 దఫాలు చైర్మన్గా ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది. ఇప్పుడు మా బోర్డు ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది. ఈ 3 నెలల్లో ఈ 3 నెలల్లో చూసుకుంటే 42 చనిపోయినటువంటి పరిస్థితి. అదే రేంజ్లో 3-15 45 పుట్టినటువంటి పరిస్థితి. పుట్టినటువంటి వచ్చినటువంటి ఈ లెక్క నీకు కనపడలేదా? ఎక్కడెక్కడో చనిపోయిన అన్ని బొమ్మలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టి, ఇందాక ఎవరో ఓ టీవీలో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అసలు గోశాలలో ఈ జంతువులు ఇలాగున్నాయి, ఈ ఉన్నాయని చూపెట్టాలి కదా, మేము ఈ మేత వేస్తున్నాం, ఈ గడ్డి వేస్తున్నాం అని చెప్పంటున్నాడు. అరే పిచ్చోడో మంచోడో నాకు అర్థం కాల. రోజు ప్లే చేస్తున్నారు, చనిపోయిన వాటిని చూపెడుతున్నారు, బాగున్న వాటిని చూపెడుతున్నారు. ఆయన కనపడలేదేమో. ఇవన్నీ గొడవ ఎందుకు? నిన్ను రమ్మన్నారు కదా. ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోశాలకు వెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా. వస్తానన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? దానికి గల కారణం ఏంటి? వాస్తవాలు బయటపడిపోతాయనా? ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు. ఏం తెస్తుంది బొడ్డోడుతుంది. కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి? ఆరోపణ చేసింది ఈయన. నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజం అని అనుకుంటే ఈయనే పోవచ్చుగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్ మాధుర్. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్లు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు త్రాగునీటి సరఫరా కోసం ఇంటింటికి తాగునీటి పథకం ద్వారా 89.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును, అలాగే 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఘనద్రవ్య వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొన్ని అభివృద్ధి పనులు నిర్మాణం పూర్తి కానున్నాయని, త్వరలోనే వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ హరీష్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే అనంతరం కొత్తపేట మండల మందపల్లి గ్రామంలో మందేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా 30 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, ఎలా చూడండి సార్ ఒకసారి.
నాన్నగారు నెరవేరిన కోరికలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉపాధి కల్పించాలనుకున్నారు. ఆయన యువతకి రేపన్నాడు ఒక దిశానిర్దేశం చేయాలనుకున్నారు. అలాగే ఇక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు. నాన్నగారు కానీ ఆ టైంలో ఉండుంటే, ఆ టైంలో మీరందరూ నాన్నగారు ఉండుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక బంగారు కోనసీమ అయిపోయేది సార్. ఎందుకంటే ఆనాడే ఆయన రావులపాలెం అది కొవ్వూరు మీదకి వెళ్ళిపోయే హైవేని లేదు, అది మార్నింగ్ పేపర్లో చూసినప్పుడు వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. వీళ్ళందరూ నాన్నగారితో మాట్లాడుతూ సరే అది కొవ్వూరు మీదుగా హైవే వెళ్ళిపోతుందంటే సాయంత్రం లోపల వీళ్ళందరూ మాట్లాడినందుకు నాన్నగారు దాన్ని కొవ్వూరు కాదు అది రావులపాలెం మార్చడం జరిగింది. అలాగే ఎదురుదాకా యానం బ్రిడ్జ్ అనేది అనేక ఇబ్బందులు వచ్చాయి. కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టైంలో ఒక టీం లాగా పనిచేస్తూ ఆ రోజుని ఎంత ఇబ్బందులైనా ఎంత ఖర్చు అయినా సరే దాన్ని ఆ రోజున ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారంటే వీళ్ళందరూ స్వయం కృషి అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నారు. సో ఆ విధంగా సార్ ఈ రోజు కూడా ప్రజలు మన పైన ఆ విధంగా ఆశిస్తున్నారు. ఆ విధంగా మనం పనిచేయాలని ఖచ్చితంగా మేమందరం కూడా మీ అందరు గైడెన్స్ లోని మేమందరం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మీ నుంచి ఆశించేది ఏంటంటే నాన్నగారు అనుకున్న కళలు అన్ని పూర్తి చేయడానికి మనందరం కలిసి కట్టుగా పనిచేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ జిఎంసి బాలయోగి గారి కుమారులు, మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు శ్రీ గంటి హరీష్ మాధురి గారు మరి మొన్న మాట్లాడినప్పుడు ఇలా వాడపాలలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా వారి ఎంపీ పార్లమెంటరీ నిధుల నుంచి కూడా కొన్ని నిధులు మనకి కేటాయించడం జరిగింది. మన మీద అభిమానంతో మందపల్లి శనీశ్వర స్వామి ఆలయానికి రోడ్డు ఏటుగట్టు మీద బాగుండలేదు, మీరు ఒక 30 లక్షలు ఇవ్వాలి, ఇది తారు రోడ్డు వేయాలి, భక్తులు కాళ్ళకి స్నానాలు చేసి నడిచి వెళ్తుంటే కాళ్ళకి గుచ్చుకుంటా ఉన్నాయి, రాళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి. చాలా ఎక్కడెక్కడ వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి తక్షణం ఎంపీ నిధులు వేరే గ్రాంట్లు ట్రై చేయాలని ఆలస్యం అవుతుంది. మీ నిధులు అయితే అందుబాటులో మీరు ఇస్తే వెంటనే ఆ పని పూర్తవుతుందని నేను కోరటం, తక్షణం ఆలోచించకుండా 30 లక్షల రూపాయల నిధులు అక్కడ ఆ రూట్కి మంజూరు చేయడం, అది కూడా ఇప్పుడు శంకుస్థాపన ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్తాం. అదేవిధంగా కొత్తపేట కైలాస భూమి కూడా ఒక వ్యాన్ కావాలండి. కైలాస రథం ఎవరైనా చనిపోయినప్పుడు వ్యాన్ మీద తీసుకెళ్ళడానికి పేద వర్గాల వారికి వెసులుబాటుగా ఉంటుందంటే ఒక 10 లక్షల రూపాయలతో ఒక వ్యాన్ కూడా మొన్నే ప్రారంభోత్సవం చేశారు. కొత్తపేట కైలాస భూమికి వ్యాన్ కూడా ఆయన ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసి అందివ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తపేట 20 లక్షల రూపాయల రోడ్డుకి కూడా వారు నిధులు ఇవ్వడం జరిగింది. వానపల్లిలో 10 లక్షల రూపాయలు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. దగ్గర 70 లక్షల రూపాయల నిధులు మన కొత్తపేట నియోజకవర్గానికి మన పార్లమెంట్ సభ్యులు మనకు మంజూరు చేశారు. మరి మన నిధులు ఇచ్చిన వారు హృదయపూర్వక అభినందనలు మన కొత్తపేట నియోజకవర్గ ప్రధానికం తరఫున తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీరు రావాలంటే మరి నిన్న ఆయన విజయవాడ వెళ్ళారు. రాత్రి 7 గంటలకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్తున్నానన్నారు. ఇదేంటండి మీరు విజయవాడ వెళ్తుంటే మళ్ళీ ఎలా వస్తారు, పొద్దునే కార్యక్రమం కదా 10 గంటలకంటే, లేదు నేను ఉదయమే బయలుదేరి వచ్చేస్తాను, తప్పలేదు వెళ్ళటం, వెళ్ళకుండా తప్పదు, వెళ్ళి రావాలి, అయినా నేను వచ్చేస్తాను, మీకు ఎందుకు పొద్దున 10 గంటలకల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను, 9:30 కల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను, నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి కాఫీ తాగి వెళ్దాం అంటే వారు రాత్రి 7 గంటలకు మాట్లాడడానికి దారిలో ఉన్నారు. అంటే ప్రజల పట్ల గ్రామాల పట్ల ఉన్న ఆయన అంకిత భావానికి నిదర్శనంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గాల అభివృద్ధి జరగడానికి ఆనాడు నాకు ఎంతో ఆప్తులు బాలయ్య గారు,
ఒక అన్నదమ్ములుగా మేమంతా తిరిగేవాళ్ళం. మా దగ్గర ఏమి తరతం భేదాలు ఉండేవి కాదు. కలిసిమెలిసి అభివృద్ధి 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 నిరంతరం ఏవో పనులు చేయాలి. అంత పెచ్చ అంటే పెచ్చ అని అన్నారు, దాని ఫ్యాషన్ అన్నాలో అభివృద్ధి అన్నాలో ఏంటో తెలియదు, కానీ అదొక పెచ్చ కింద పని చేసేవాళ్ళం. ఎక్కడ ఏ పని ఉంది, ఏదే ఉంది, ఆయన అదే అనేవాడు. ఎప్పుడు ఏదో లంక బ్రిడ్జి కడదాం, లేదా పాసులు బ్రిడ్జి కడదాం, లేకపోతే అక్కడ చించినాడు దగ్గర బ్రిడ్జి పెద్దగా అలా తీసుకురావాలి, ఇది ఎలా తీసుకురావాలి, ఇది అదే ఆలోచనలో ఉండేవాళ్ళం. పిఎంని ఏమైనా ఢిల్లీలో ఏమైనా నిధులు ఉన్నాయి, లేకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ నిధులు ఉన్నాయి, ఏ రకంగా టైఅప్ చేయొచ్చు, ఏ రకంగా ఏ పనులు చేయించాలి, ఈ తలంపులతో ఉండేవాళ్ళు. నేను అనేక సలహా ఆయనతో నువ్వు బాగా ఆలోచిస్తావు, నువ్వేమనంటే చెప్పు, ఏం చేయాలి, ఎలా చేయాలో నాకు చెప్పు, నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పడం. అందులో భాగంగా మన రావులపాలెం దగ్గర బ్రిడ్జులు వచ్చాయంటే అది బాలయ్య గారి కృషి అన్నాడు. తొలుతగా NH5 అలా పోతుంది, ఇది పట్టుకోవాలండి మీరు, అది తెలిసిన ఆయన నోటీసులో పెట్టడం. అందుకే రావులపాలెం దగ్గర రెండో బ్రిడ్జులు మనకు వచ్చాయంటే, అంటే జొన్నాడ రావులపురం అయినా సిద్ధాంతం గోపాలపురం అయినా రెండో బ్రిడ్జులు వచ్చాయి అంటే అది బాలయ్య గారి యొక్క ఘనత. ఆ మహానుభావుడు చేసినటువంటి ఆనాడు చేసిన త్యాగం, కృషి, అది చరిత్ర మరొకటి. అభివృద్ధి కాముకులు పేరు చిరస్థాయిగా కలకాలం ఉంటుందంటంలో సందేహం లేదు. కళాకట్రావు గారు చెప్పుకుంటున్నాం, ఫస్ట్ బ్రిడ్జ్లో ఆయన విగ్రహం పెట్టారు అక్కడ రావులపాలెం సెంటర్, 2 బ్రిడ్జ్లు ఆయన తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆ తర్వాత తరంలో బాలయ్య గారు చేసిన కృషి ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి ఎనలేనటువంటిది తెలియజేస్తాను. అదే విధమైన వరవల్లో మన హరీష్ మాధురి గారు, వారి కుమారుడు హరీష్ మాధురి గారు కూడా రైల్వే లైన్ కోసం, ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం ఆయన వంతు కృషి. ఢిల్లీ వెళ్తే ఆ లాబింగ్ చేసి ఆ పనుల మీద కూడా ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రకమైన మరి మన నాయకులు ఉండడం మనందరూ అదృష్టంగా తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, కొత్తపేట నియోజకవర్గానికి వారి యొక్క సహాయ సహకారాలు అందివ్వాలని కోరుతూ, అదేవిధంగా మన సర్పంచ్ గారు యువకుడు వేళ ఉండనన్నాడు పంచాయతీ, లేదు నువ్వు ఉండాలని పట్టేయటం, ఉండాలని పారిపోతే వాళ్ళ బావగారికి చెప్పి తీసుకొచ్చాను. వాళ్ళ బావగారు మాట వింటాడంటే వాళ్ళ బావగారికి చెప్పి తీసుకొచ్చి, లేదు బాబుని పెడదామండి, ఆశించకుండా గ్రామంలో అందరినీ కలుపుకెళ్ళి 4 పనులు చేసేవాళ్ళు కావాలి. మన గ్రామంలో ఎప్పుడు ఏ పనైనా సొంత డబ్బులు, జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టే మనుషులు ఉన్నారు తప్ప ఏవి ఆశించే మనుషులు ఎప్పుడు మన గ్రామంలో లేరు. ఇప్పుడు ఆదిల్ సుగుణాన్ని గారు చేసినా, మన అబ్జర్పు అర్జున్ చేసిన, అప్పుడు మట్టా వెంకన్న గారు చేసిన, బండారు పెద్దగారి గారు చేసిన, అందరూ కూడా గ్రామం కోసం మంచి చేసిన వాళ్ళే. 10 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి చేసిన మనుషులే మన గ్రామానికి సర్పంచులుగా పనిచేస్తున్నారు. వారంలోనే బాబు కూడా పనిచేయడం చాలా అభినందనీయం. ఈ మధ్యనే జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా పేరు తెచ్చుకున్న వాడపాలెం గ్రామానికి తీసుకొచ్చారు బాబు. చాలా గొప్ప ఘనమైనటువంటి విజయం అది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మన జిల్లాకి 2 కదండి, జిల్లాకు ఒకరు, జిల్లాకు ఒక్క సర్పంచ్ అనుకుంటే అది వాడపాలెం సర్పంచ్ సామ ఆదిరానుమూర్తి బాబు అవటం మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాను. వారిని అభినందిస్తూ ఈ గ్రామాభివృద్ధి. వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతామనుకుంటే అది మీ భ్రమే అవుతుందని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ కూటమి నేతలపై మండిపడ్డారు. తిరుమల గోశాల విషయంలో న్యాయం మా వైపు ఉందని, నాపై 100 కేసులు పెట్టినా భయపడనని చెప్పారు. ఏ తప్పు జరిగినా నేను నిలదీస్తూనే ఉంటానని, మీ పాలనలో జరిగే రాజకాలు ప్రశ్నించకపోతే పాపం అవుతుందన్నారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు అంటూ భూమన ధ్వజమెత్తారు. 5 రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు. దాదాపు ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. చెప్పులు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు, బిర్యానీలు తిన్నారు, తాగి కొట్టుకుంటున్నారు, బెల్ట్ షాపు దొరికింది కొండ మీద. ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర? మా మీద ఎగిరికి పడిపోతున్నారు. మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా. దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? సరే, ఈ ఫార్మర్ అతనెవరు హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు. అవునయ్యా యువ గారు, మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మీరు వచ్చిన తర్వాత ప్రక్షాళన అన్నారు కదా, మీరెందుకు సస్పెండ్ చేయలా? మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు హరినాథ్ రెడ్డిని?
8 నెలల పాటు ఎలా కొనసాగించినారు? ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు. మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది. ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా, మీ కాలంలో చేయలేదా, మీరు చేసినంత తప్పు. అవునయ్యా, మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు. మీరు వచ్చి అధికారంలో 10 నెలలైంది. చర్చి ఎక్కడ కట్టినారో చెప్పకుండా ఎందుకయ్యా మీరు నిరూపించగలిగిపోయినారు? మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే శిలువల్లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు. ఎక్కడయ్యా శిలువల్లాగా ఉన్నాయి? ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలతో ఈ అబద్ధపు ప్రోపగండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చినారు. మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు, కథానాయిక దీపికా పిల్లి, దర్శకులు నితిన్ భారతులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి టీం మొత్తం శ్రీవారి దర్శనానికి వచ్చాం. కాలినడకన నడిచి నిన్న అండ్ ఇవాళ ఉదయాన్నే దర్శనం చేసుకున్నాం. అండ్ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా అద్భుతమైన సపోర్ట్ అందించారు. సో ఈరోజు విజయవంతంగా ఈరోజుతో మొదటి వారం పూర్తి చేసుకున్నాం. రెండో వారానికి అడుగు పెడుతున్నాం. సో ఈ శుభ సందర్భంలో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం మేమంతా. మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా చిత్రం హీరోయిన్ దీపిక గారు కూడా వచ్చారు. సో ఎంతో మంచి దర్శనం జరిగింది అండ్ ప్రేక్షకులందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ డైరెక్టర్. సో మూవీ ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు స్వామివారి దర్శనానికి కోసం అని వచ్చాము. స్వామివారి దర్శనానికి వచ్చాము. సో నిన్నంతా కాలినడకన నడిచి వాళ్ళు పొద్దున్నే వచ్చి పొద్దున్నే దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో శ్రీనిధి పొదుపు డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా ఓ వివోఏ స్వాహా చేసిన ఘటన చోటు చేసుకుంది. నిరుపేద మహిళలు తమ అవసరాల నిమిత్తం పొదుపు గ్రూపులుగా ఏర్పడి తమ సొమ్మును పొదుపు రూపంలో దాచుకుంటారు. ఇదే అదునుగా తీసుకున్న వివోఏ 3 గ్రూపులకు సంబంధించిన 10 లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేసింది. గ్రూపు సభ్యులకు అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు తెలియజేయగా అసలు విషయం బయటపడింది. అయితే ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదని, ఖచ్చితంగా ఆమె దగ్గర నుండి నగదు రికవరీ చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. అయితే తమ సొమ్ము తమకు తప్పకుండా చెల్లించాల్సిందిగా సభ్యులు కోరుతున్నారు. మాది వినాయక గ్రూపు మేము నెల బ్యాంకులో 11 లక్షలు లోన్ తీసినాము. మేము నెల మా ఇవి ఒక డబ్బులు కడుతున్నాము. ఆమె కడుతున్నది అనుకున్నాము. మాకు బ్యాంక్ తరపు నుంచి ఫోన్ రాలేదు. ఇప్పుడు బ్యాంక్ కాడికి వచ్చి కనుక్కుంటే 6 లక్షలు మేము బ్యాలెన్స్ ఉన్నదని చెప్పింది. ఆ అమ్మాయి పరారయ్యి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మేము మా సీసీ మా కామేను ఉన్నాడు, మేము కట్టిస్తామని 10వ తేదీ లోపల. ఇప్పుడు ఆయన తరపు నుంచి కేసు పెట్టాలనుకుంటున్నాము సార్. లెటర్ రాసి సంతకం పెట్టిన తీస్తానని. పోయిన నెల 20వ తేదీ జరిగింది. 10వ తేదీ లోపల కట్టిస్తానని చెప్పినాడు. ఇప్పుడు సీసీని తీసుకొని కేసుకి వెళ్తున్నాం సార్ పోలీస్ స్టేషన్కి. మాది బీసీ కండికి 6 లక్షల రూపాయలు తినేసింది సార్. మేము ప్రతి నెల కట్టినాము. మమ్మల్ని అన్యాయం చేసేసి వెళ్ళిపోయింది సార్. సార్ మేము తీసిస్తామని చెప్పినాడు సార్. ఇప్పుడు నేను చెప్పినానా గానీ నేను తీసిలేనని చెప్తున్నాడు సార్. పోయినాం సార్, మళ్ళీ కూడా పోతాం సార్, పెడతాం సార్ కేసు. రికవరీ అంటే ఎస్హెచ్ వాళ్ళు ఏ ఎస్హెచ్ నుంచి ఎంత వివోఏ దగ్గర క్యాష్ కట్టారనేది మాకు ఇంకా పూర్తిగా వివరాలు లేవు. వెరిఫై చేసినాక ఆ వివోఏ దగ్గర నుంచి ఇప్పుడు ఆ వివోఏ కూడా మేము నిన్నటి నుంచి మేము కాల్ చేస్తా ఉంటే అందుబాటులో లేదు. కాబట్టి ఆ వివోఏని ఆ వివోఏ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ట్రేస్ అవుట్ చేసి ఎంత అమౌంట్ కట్టారు అనేది ఎస్హెచ్ దగ్గర నుంచి కట్టించుకునేది అనేది క్లియర్ అయినాక ఆ వివోఏ దగ్గర నుంచి మేము ఆ ఎస్హెచ్ వాళ్ళకి న్యాయం చేస్తాం.
అది బ్యాంకు సంబంధించి అలాంటిది ఒక గ్రూప్ కట్టిన అమౌంట్ ఇంకో గ్రూప్ కి అడ్జస్ట్ అయ్యేది ఏమి బ్యాంక్ లోన్స్ అయితే ఉండవు. వాళ్ళు చెప్పేది వచ్చి బ్యాంక్ లోన్ సంబంధించి మాట్లాడుతున్నారు. అదేమన్నా జరిగితే అంటే శ్రీనిధి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఏమన్నా రాంగ్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా జరుగున్నా కూడా ఎవరి దగ్గర అయితే వసూలు చేయాలో ఆ సంఘం నుంచే చేస్తామే, కానీ కట్టేసిన ఎస్ఎస్జి దగ్గర నుంచి మేము ఎటువంటి రికవరీకి శ్రీనిధి ద్వారా అయితే చెయ్యం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని చిగురుపాడు గ్రామంలో వివేక్ కర్షర్ను జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ 786 రఫీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వివేక్ కర్షర్ యాజమాన్యం, గ్రామ ప్రజలు, జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెక్యులరిజాన్ని గౌరవించే ప్రభుత్వం మాది, దైవజనులకు గౌరవభృతి విడుదల, భూమన కరుణాకర్ రెడ్డిపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైట్. వడపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్ మాధవ్. వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే అది మీ భ్రమే, భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నేతలపై మండిపడ్డారు. ఇవి ఇప్పుడు మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.